ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది ఇడ్లీకి అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక గ్లాసుడు పప్పు అనమాట. ఈ గ్లాసుడికి 3 గ్లాసులు రవ్వ వేసుకుంటాం, ఇడ్లీ రవ్వ. ఈ గ్లాసుడికి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ అనమాట. అమ్మ చెప్తున్నారు. అది ఆ గ్లాసు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ గ్లాస్ అనమాట. ఇప్పుడు ఇది నానబెట్టేసారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక 3 hours నానాలన్నమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే పొట్టులేని పప్పు కాబట్టి మనం గుండు పప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది నానబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది దగ్గర 4 hours పైన నానుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇదేంటంటే పప్పు అనమాట. ఇది రుబ్బటాకని చెప్పేసి ఇడ్లీకి అనమాట. ఇందుట్లో కొంచెం వాటర్ పోయాలి కదా. ఇది మూత పెట్టేసి మిక్సీ పట్టేస్తున్నా ఫ్రెండ్స్. అది రుబ్బేస్తాను అనమాట. ఇది ఇందుట్లో వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇట్లా వేస్తారన్నమాట. ఇది ఇడ్లీకి అనమాట ఫ్రెండ్స్. అది రెండో వాయి కూడా వేస్తాను అనమాట. ఇక మూత పెట్టేసి మళ్ళీ మిక్సీ పట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, కూడా రుబ్బేస్తాను అనమాట. ఇది కూడా ఇందుట్లో వేసుకోవాలి. వేసుకుని ఈ ఉప్పు ఉంది కదా, అంటే సాల్ట్, ఇది ఇందుట్లో కలుపుకోవాలన్నమాట. అంటే 2 ట్రిప్పులుగా 2 వాయిలుగా రుబ్బి అనమాట ఇడ్లీకి. అది గ్లాస్ పిండి అనమాట. అది చూపించారు కదా ముందు, గ్లాసుడి పప్పుకి సాల్ట్. ఇట్లా వేస్తారు అనమాట ఫ్రెండ్స్. అది కలిపేసినట్టు పెట్టుకోవాలి, కండ్ర రాకుండా. అంటే కండ్ర రాకుండా వేసి సాల్ట్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కండ్ర రాకుండా ఉంటుంది, మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే రవ్వ వేసుకోవాలి. ఇది ఇడ్లీ రవ్వ అనమాట. ఇది 2వ గ్లాస్ అనమాట ఫ్రెండ్స్. అది 2.5. ఇది 2.5 వేసామన్నమాట. నానబెట్టాలి. ఇది నానబెట్టాలి మా ఫ్రెండ్స్. ఇది గిన్నెలో తీస్తున్న వాటర్. ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. ఇది ఈ విధంగా కలుపుతారన్నమాట. 3 సార్లు కడిగేసి ఇడ్లీ రవ్వని కడిగేసి ఈ విధంగా దాన్ని పిండుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది అంటే రేపు మార్నింగ్ కదా ఫ్రెండ్స్, అందుకే మేము నైట్ పూటే రుబ్బేసి నైట్ పూటే దాన్ని కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది మా సైడ్ ఇడ్లీ బాగా ఫేమస్. అది కాకుండా ఫ్రెండ్స్, ఇది హెల్త్ ఫుడ్ అన్నమాట. అసలు ఇడ్లీ అంటేనే హెల్త్ అనమాట. ఇది ఇలా వేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే ఇడ్లీలో సాంబార్ కూడా వేసుకుని తింటారు ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఇడ్లీ పిండి. ఇది మామూలుగా బయట వాటర్లో కూడా ఎలా కలుపుతారు, ఇంట్లో కూడా ఇలాగే కలుపుకోవాలన్నమాట. ఇడ్లీ పిండికి నైట్ పూట రుబ్బేసుకుని కలిపేసుకోవాలన్నమాట. అంటే ఒక రోజు నిద్ర ఉండాలన్నమాట దానికి. దోశలకు కూడా అంతే అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక రోజు ముందుగానే ఈవినింగ్ కలిపేసుకుని మిక్సీ పట్టేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. అది దోశల పిండికి ఏంటి, ఇడ్లీ పిండికి ఏంటి అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. కలిపేసాం. రేపు పొద్దున ఇడ్లీ వేయటానికి రెడీ అవుతాం. ఇట్లా మార్నింగ్ వేసరికి ఇట్లా ఉంటుంది అనమాట పొంగి ఇడ్లీ పిండి. ఇంట్లో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. చూడండి, వాటర్ ఉంది కదా,
వేసి చేస్తూ ఇంకోటి రెండోది కూడా పెడతారు అన్నమాట. అట్లా లాస్ట్ అన్నమాట. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకుంటారు అన్నమాట. పొయ్యి వెలిగించేసి దీని మీద పెట్టారు. ఇది పొయ్యి మీద పెట్టి ఆన్ చేస్తామన్నమాట. ఇందులో ఏంటంటే 2 స్పూన్లు ఆయిల్ వేసేస్తున్నాం అన్నమాట. పచ్చిమిరకాయలను కొబ్బరి చుప్ప 2 అన్నమాట ఫ్రెండ్స్. చిన్న సైజు కాయ అన్నమాట. కాయ అన్నమాట. కొబ్బరికాయ కట్ చేశాను అన్నమాట. పగలు కొట్టిన చెప్పులు 2 చూడండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇట్లా ఫ్రై అవుతుంది అన్నమాట పచ్చిమిరకాయలు. దీంట్లోనే ఈ కొబ్బరి ఇడ్లీ కూడా అయిపోతుంది చూడండి. పొగలు వస్తుంది కదా. చూడండి మధ్యలో అయిపోయిందని చూసుకోవడం అయిపోయింది అనమాట. అలా సౌండ్ ఇలా ఉంది కదా. ఫ్రెండ్స్ ఈ 6 క్లాత్లన్నీ ఓపెన్ చేసుకో. ఒకటి ఇలా చేసి పెట్టుకోవాలి. తడిపి గరిటిని ఎందుకలేదమ్మా ఆరబెట్టేసాను కదా. ఇది మిక్సీ పట్టేయాలన్నమాట. వేసుకున్నాను. ఇందులో జీలకర్ర కూడా వేసుకోవాలి. పుట్నాల పప్పు కూడా వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు జీలకర్ర కూడా వేస్తున్నాం.
సాల్ట్ కూడా వేస్తాను. ఫ్రెండ్స్ ఇది మిక్సీ పట్టేసి అనమాట. ఇందులో వాటర్ పోసుకోవాలి. సరిపడినంత వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పట్టేయాలి. పట్టేసి అయిపోయింది అనమాట కంప్లీట్. ఫ్రెండ్స్ అయిపోయింది అనమాట కంప్లీట్గా చట్నీ. అంటే ఇది కొబ్బరి పచ్చడి కాబట్టి ఇలా గట్టిగానే ఉండాలి. ఫ్రెండ్స్ ఇది ఇడ్లీ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది ఇలా వస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఇడ్లీ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది ఇలా వస్తుంది.